కీర్తికుడని కళాపోషకుడని పేరొందిన గణపతి దేవుని అగ్రకుమార్తెను నేను యుద్ధంలో కాలు మోపితే శత్రువులు తోక ముడుస్తారు. నేను నా వీరగర్జన వింటే వారి పై ప్రాణాలు పైనే పోతాయి. నేను రణరంగంలో వీర విహారం చేస్తుంటే వెనక చూస్తే రుద్రమ్మ, ముందు చూస్తే రుద్రమ్మ, ప్రక్క చూస్తే రుద్రమ్మ, ఇటు చూసిన రుద్రమ్మ అంటూ శత్రువులు పరిగెడతారు. ఆంధ్రదేశ చరిత్రలో మా కాకతీయులకు ఒక విశిష్ట స్థాయి ఉన్నది. ఒకరోజు మా తండ్రి గణపతి దేవుడు మాకు ఒక పక్క సంగీత సాహిత్యాన్ని, మరో పక్క నృత్య కళలు నేర్పించారు. మరో పక్క రాజనీతి, అర్థశాస్త్రాలను, కథలు నేర్పించారు. మా తండ్రితో పాటు యుద్ధంలో ఒక్కొక్కరిని ఓడిస్తూ ముందుకు సాగుతుండగా దేవగిరి యారరాజు నాపై కత్తి దూశాడు. కానీ నేను చంపలేదు. పరదేశంలో విజృంభించి విజయం సాధించాను. దేశ చరిత్రలో నా పరిపాలన కాలాన్ని స్వర్ణయుగంగా భావించారు. కానీ ప్రాంతాల పట్ల, రైతుల పట్ల, స్త్రీల పట్ల ప్రత్యేక అభివృద్ధి నిర్వహించాను. కాలువలు తవ్వించాను, గోపురాలు కట్టించాను, స్త్రీ విద్యకు బాటలు వేశాను. ప్రజలకు నచ్చే విధంగా, అందరూ మెచ్చే విధంగా దేశ శౌర్య సాహసాలకు ప్రసిద్ధి ఆంధ్రదేశ చరిత్రలో ఒక వేగ చుక్కలా నిలిచాను.